కిరణ్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ప్రొడ్యూసర్గా ఈనాడు సంస్థ అధినేత రామోజీరావుకి ఇది 75వ సినిమా. కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. అయితే అనుకున్నంత ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. తర్వాత అశ్విని దత్ గారు నిర్మాతగా అభిమన్యు అనే సినిమా తీశారు. అది కూడా ఆశించిన ఫలితం రాలేదు. ఆ సమయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు, విమర్శలు చేశారు. అప్పుడు ఏదైనా ఉద్యోగం కూడా చేసుకోమని కళ్యాణ్ రామ్తో అనేవారట. అయినా తానేంటో నిరూపించుకోవాలనే కసి ఆయనలో పెరిగింది. ఈ సమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి అతనొక్కడే కథ వినిపించారు. అయితే చాలామంది నిర్మాతల కోసం చూశారు. చాలా సమయం పట్టింది. కానీ ఎవరూ సినిమా తీయడానికి ముందుకు రాలేదు. కథ బాగా నచ్చింది కళ్యాణ్ రామ్కి. వెంటనే తానే నిర్మాతగా ఈ సినిమా తీస్తానని తెలియచేశారు. అయితే ఇంట్లో హరికృష్ణ అటు తల్లి మాత్రం ముందు ఒప్పుకోలేదు. తర్వాత స్టోరీపై నమ్మకం పెట్టి కుమారుడు అంతలా అడుగుతున్నాడు కాబట్టి ఓకే చెప్పారు. ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే మొదలు పెట్టేశారు కళ్యాణ్ రామ్. సురేందర్ రెడ్డి దర్శకుడిగా, నిర్మాత, హీరోగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాను చేశారు. 2004లో నందమూరి